సార్ ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఘనంగా. భోజనం ఎంతమందికి ప్లాన్ చేశారు సార్? ఈ రోజు 8 నుంచి 10,000 మందికి చేసామండి పెద్ద ఎత్తున. ఎందుకంటే సిపిఐ మహాసభ ఉండి పక్కన కూడా ఉంటే కొంచెం ప్రాబ్లం అయినా కూడా ఇక్కడ చేసాము. 8 నుంచి 10,000 మందికి పక్కా చేసినాం. ఇక్కడ పార్టీ ఆఫీస్ లో కూడా చేస్తుంది కార్యక్రమం. అందరూ ఎవరైనా అందరూ ఇది చేసుకోవచ్చు. తాజాగా ఎన్టీఆర్ సర్కిల్ లో కూడా ఎన్టీఆర్ ఆఫీస్ మన టీడీపీ ఆఫీస్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ కి వచ్చి అందరూ పూలమాలలు చేసి అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున ఓపెన్ చేశారు. అయితే ఈ రోజు అనుకున్న దానికంటే బాగానే కార్యక్రమం నడుస్తుంది. కొంచెం ర్యాలీ ఒకటే మాకు ఆటంకం తప్పితే ఇది సిపిఐ కార్యక్రమాలు ఉండబట్టి ఇది జాతీయ ఇది కాబట్టి పోలీసు వారు కూడా పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి అది ఒక్క ర్యాలీకే మాకు ఒక ఆటంకం కలిగింది. కానీ అది కూడా లాంగ్ ప్రాబ్లం కాబట్టి పోలీసులు కూడా అనే పరిస్థితి లేదు కాబట్టి ఈ కార్యక్రమం అయితే దిగ్విజయంగా నడుస్తుంది. అనగారు పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి పూలమాలలు వేసి ఎన్టీఆర్ సర్కిల్ లో కానీ ఎన్టీఆర్ టీడీపీ ఆఫీస్ లో కూడా వేసినారు అందరూ వాడు. అదే మేము అంటున్నాం, తెలంగాణలో కూడా తెలంగాణ విడిపోయాక కూడా ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ఇక్కడే పుట్టింది 82లో. మేము ఒకడు కూడా అన్నాం. అందరూ చాలా మంది ఏదో అంటుంటారు ఇది ఆంధ్ర పార్టీ అనేది అని. ఇక్కడ తెలంగాణలో పుట్టింది. మేము 2 రాష్ట్రాల్లో కూడా ఇక్కడ మేము ఇంకోటి అనేది ఏంటంటే విడిపోయిన రాష్ట్రంలో కూడా ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు ఫస్ట్ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చేసిన ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఆయన 2 మాస్కుల నుంచి పోయిన వాళ్ళు మా అన్నగారు అభిమానులు ఆ పార్టీ నుంచి పోయిన ముఖ్యమంత్రులే కాబట్టి మేము కొంతమంది అంటే ఆంధ్ర పార్టీ అనేది. ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళు మా దాంట్లో ముఖ్యమంత్రి చేశారు. మా పార్టీ నుంచి పోయి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. మరి దాని పార్టీ ఇది ఆంధ్ర పార్టీ అట్టయితే తెలుగుదేశంలో పుట్టి పెరిగారు. కాకపోతే మేము అనేది ఏంటంటే అన్నగారు అభిమానులు అందరూ ఉన్నారు. ఇప్పుడు 9 ఎంతో మంది ఇది అన్నగారు స్కూల్లో వచ్చిన వాళ్ళు అందరూ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు వ్యక్తిగత మేము అనం కానీ మా పార్టీని దయచేసి అన్నగారు అభిమానం అన్నారు కాబట్టి మమ్మల్ని మా పార్టీని విమర్శించొద్దు. ఈ రాజకీయాలు మీరు చేసుకోండి, మమ్మల్ని గౌరవించాలి. మా అన్నగారు మీరు ఎప్పటికీ భక్తి శాతంతో ఉండాలి, మర్చిపోవద్దని మా అన్నగారిని మేము కోరుకుంటూ జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్. భాగ్యలక్ష్మి, నేను ఎస్పీలో ఏజీఎం గా చేస్తున్నాను. ఖమ్మం జిల్లా కొత్త 1 year అయింది. ఎన్టీఆర్ 30వ సంవత్సరం చాలా వేడుకలు చాలా బాగున్నాయి. మేము కూడా ఉల్లాసంగా పాల్గొంటున్నాం. మరి అప్పుడు మన ఎన్టీఆర్ గారు ఏం చేశారు అవన్నీ మాకు బాగా గుర్తున్నాయి. మహిళలకే ముందుగా చేశాడు. మహిళలు బయటకు తీసుకొచ్చింది ఎన్టీఆర్. పార్టీ అది అని కాదు, పార్టీ విషయాల తర్వాత గానీ మన లేడీస్ నెంబర్ 1 గా తీసుకొచ్చింది. అందుకని నెంబర్ 1 మనం లేడీస్ బాగా సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇంత ఘనంగా జరగటం, సిపిఎం పార్టీ 2 పార్టీలు ఏకదాటిగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం, ఇప్పటి వరకు 10,000 మంది భోజనాలు పెట్టాము. ఇంకా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తెలుగువాడి సత్తా అంటే మా గుండెల్లో చూపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఎంతో మందికి అన్నదాన కార్యక్రమం చేశారు. దీని గురించి 2 మాటలు చెప్పండి మేడం. 10,000 మంది అనుకున్నాము. మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ కలిసి మొత్తం 15,000 మంది అయ్యారు. ఇప్పటి వరకు ఇంకా నడుస్తూనే ఉంది. సాయంత్రం 5 వరకు ఇదే కంటిన్యూ చేస్తామని చెప్పు. సాయంత్రం పెడతారండి భోజనం వచ్చిన భోజనం పెట్టామండి. ఇప్పుడు పార్టీ మహాసభ జరుగుతుంది. వాళ్ళు కూడా ఇక్కడ భోజనం చేస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చారు. చాలా వరకు వచ్చారు, తిన్నారు. వాళ్ళు కూడా భోజనం చేసినందుకు వాళ్ళు కూడా ఎంతో ఇక్కడ డాన్స్ కూడా చేశారు. చాలా ఆనందం ఉందండి. మేము ఆ పార్టీ అని చూడట్లేదు. మా ఎన్టీఆర్ వర్ధంతి కాబట్టి మేము ఇంకా ఆనందపడుతున్నాం. ఇంకా జనం వచ్చినా మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం.